హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. సో ఈ రోజు క్లాస్లో మనం డిఫరెన్షియేషన్ కి సంబంధించిన లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ చూద్దాము. ఓకేనా, దీనిలోంచి మనకి ఒకటి 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. దానికి మనకి వెరీ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ ఉన్నాయి. మెయిన్గా 6 గన్ షాట్ క్వశ్చన్స్ ఉన్నాయి. వీటిని నేర్చుకున్నాం అనుకోండి, మనకు మాక్సిమం వీటిలోంచి దిగుద్ది. ఓకేనా, దీనిలోంచి కాకుండా ఇంకా వేరేది అస్సలే దిగదు. ఇవన్నీ మనకు మాక్సిమం ఫస్ట్ లాగరిథమిక్ టైప్ క్వశ్చన్స్ వచ్చేవి ఉన్నాయి మనకి. ఓకేనా, యాక్చువల్గా ఇలా మనకు బేస్లో ఒక వేరియబుల్ ఇస్తాడు, అలాగా ఎక్స్పోనెంట్లో కూడా వేరియబుల్ ఇస్తాడు. చూడండి, ఇక్కడ బేస్ పవర్ చూసుకున్నట్టయితే కింద ఎక్స్లలో ఉంది ఫంక్షన్ ఆఫ్ ఎక్స్, పైన కూడా ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. సో ఇలాంటివి మనకి ఇస్తాడు 7 మార్క్స్ క్వశ్చన్స్కి. సో వీటి కోసం మనం ఏం చేయాలంటే పవర్లో ఉన్నదాన్ని కిందికి దించాలి, దానికోసం మనం లాగ్ అప్లై చేయాలి. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ మనం లాగ్ అప్లై చేసి పైన ఉన్న వాటిని కిందికి దించి డిఫరెన్షియేషన్ చేస్తాం. సో దానికోసం ఫస్ట్ ఈ ప్రాబ్లం అయితే జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనకి 2 ఫంక్షన్స్ ఇచ్చాడు. సో దీనికి సపరేట్గా మనం డిఫరెన్షియేషన్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసి, దీనికి సపరేట్గా డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసి వచ్చిన రెండింటిని యాడ్ చేస్తే సరిపోద్ది. సో ఏం చేద్దామంటే లెట్ u ఈజ్ ఈక్వల్ టు sin x పవర్ log x అనుకుందాం. ఓకేనా, కామా v ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుందాం, x పవర్ sin x అనుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్కొక్క దానికి డిఫరెన్షియేషన్ చేద్దాము. సో ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ ఇలా పెట్టుకుందాం. ఓకేనా, టు ఫైండ్ డెరివేటివ్ ఆఫ్ u, డెరివేటివ్ ఆఫ్ యూ ఇలాగే రాయండి. మీకు 7 మార్క్స్ ఎక్కడికి పోకుండా ఉంటాయి. ఓకేనా, సేమ్ నేను ఎలాగైతే ఏ ఫార్మాట్లో చెప్తున్నానో అదే ఫార్మాట్లో రాయండి. సో ఫస్ట్ దీనికి మనం డిఫరెన్షియేషన్ చేస్తాం. యూ కదా ఇది తీసుకున్నాం కాబట్టి యూకి డిఫరెన్షియేషన్ చేసినట్టయితే యాక్చువల్గా దీనికి డెరివేటివ్ చేయాలంటే యాక్చువల్గా ఇది మనకు మెయిన్ ఇప్పుడు మనకు సైడ్ హెడ్డింగ్ వచ్చేసి టు ఫైండ్ డెరివేటివ్ ఆఫ్ యూకి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ పైన ఉన్నదాన్ని కిందికి దించాలి. సో లాగరిథం అప్లై చేయాలి. u ఈజ్ ఈక్వల్ టు sin x పవర్ log x ఉంది కదా, అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. ఏమైందంటే ఇప్పుడు అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినట్టయితే ఓకేనా, క్లియర్గా అర్థమవుతుందా? లాగ్ని మనం బోత్ సైడ్స్ అప్లై చేస్తే ఏమవుతుంది, దట్ ఇంప్లైస్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి లాగ్ యూ ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేసి ఏముంటుంది సైన్. మనం లాగ్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఒక స్టెప్ రాస్తాను, మీకు కూడా కొంచెం క్లియర్గా అర్థమవుద్ది. లాగ్ sin x పవర్ log x. సో లాగ్ అప్లై చేసినామంటే ఇక్కడ ఉన్నది ముందుకు వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనకు లాగ్ లోపల ఇలా ఉంది కాబట్టి ఈ పైన ఉన్నది మనకు ముందుకు వచ్చేస్తుంది. లేకపోతే దీన్ని ఇట్లా కూడా రాసుకోవచ్చు మనం. ఇక్కడ కూడా sin x పవర్ log x అని రాసుకొని లాగ్ని ముందుకు తీసుకురావచ్చు. ఏమవుతుందంటే log u ఈజ్ ఈక్వల్ టు log x ఇంటూ log sin x అనేది అయింది. ఓకేనా, log x ఇంటూ log sin x. సో ఇప్పుడు మనం దీనికి డిఫరెన్షియేషన్ అప్లై చేయొచ్చు కదా. సో ఇప్పుడు నెక్స్ట్ అప్లయింగ్ డెరివేటివ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. ఓకేనా, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇదే ఫార్మాట్, అప్లయింగ్ డెరివేటివ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినాం అనుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్ డెరివేటివ్ అప్లై చేస్తే డిఫరెన్షియేషన్ ఆఫ్ log u అంటే 1/u. ఓకేనా, log u అంటే 1/u. మనము xకి డెరివేటివ్ చేస్తే మాత్రమే ఇలా రాసి వదిలేయచ్చు. కానీ x కాకుండా వేరేది y కానీ లేకపోతే u కానీ v కానీ ఇలా వేరేటి ఏమైనా ఉన్నాయనుకోండి వేరియబుల్స్, అప్పుడు దానికి ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయాలి. ఇప్పుడు డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ అంటే 1/u రాసాం కదా, u అనే దానికి మళ్ళీ డిఫరెన్షియేషన్ చేసినట్టయితే du డివైడెడ్ బై dx అనేది అవుద్ది ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు రైట్ సైడ్ ఏముందంటే uv లాగా ఉంది కాబట్టి uv డాష్ ప్లస్ vu డాష్ అంటాం. సో ఇక్కడ మనం ఫార్ములా ఒకసారి రాసుకుందాం. సిన్స్ d by dx of u into v is equal to u v dash plus v u dash కదా. సో ఈ ఫార్ములా ప్రకారంగా మనం ఇక్కడ అప్లై చేద్దాము. ఒకదానికి డిఫరెన్షియేషన్ చేసి ఇంకొక దాన్ని అట్లే ఉంచాలి. సో దీన్ని అట్లనే ఉంచుదాం, దీనికి డిఫరెన్షియేషన్ చేద్దాం. log x ని అట్లనే ఉంచేసి నెక్స్ట్ ఇక్కడ ఉన్న log sin x కి డిఫరెన్షియేషన్ చేస్తే డిఫరెన్షియేషన్ ఆఫ్ log అంటే 1/sin x ఇంటూ ఇన్నర్ డిఫరెన్షియేషన్ cos x కదా, 1/sin x ఇంటూ డిఫరెన్షియేషన్ గుర్తుంది కదా, లాగ్ లోపల ఒక ఫంక్షన్ ఉంది. సో దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే లాగ్ ఆఫ్ అంటే 1/, వస్తుంది కదా. డిఫరెన్షియేషన్ గుర్తుంది కదా, డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ అంటే ఏం చేస్తాం 1/. సో 1/sin x అనేది వస్తుంది. sin x ఏదైతే ఉందో దానికి మళ్ళీ ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేస్తే cos x అంటే sin x, 1/sin x ఒకటి cos x ఒకటి. ఓకేనా, ఇది రాసేసాం. నెక్స్ట్ ప్లస్ అని రాసిన తర్వాత దీన్ని ఇట్లనే ఉంచి దీనికి డిఫరెన్షియేషన్ చేయాలి. దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే 1/x. సో log sin x బై x అవుతుంది, log sin x డివైడెడ్ బై x. సో దీన్ని ఇప్పుడు మళ్ళీ కొంచెం క్లియర్గా ఏమని రాసుకుందాం అంటే దీన్ని cot x అని రాసుకుందాం. సో ఈ యూని కూడా అటు పంపించేద్దాం. అప్పుడు ఏమవుతుంది అంటే du బై dx ఈజ్ ఈక్వల్ టు u ఇంటూ ఇది log x ఇంటూ cot x అవుద్ది, log x ఇంటూ
కాట్ ఎక్స్ ప్లస్ ఇదేమవుతుంది లాగ్ సైన్ ఎక్స్ బై ఎక్స్ అంతే, ఇంకా దీన్ని మనం ఏం చేయలేం, లాగ్ సైన్ ఎక్స్ బై ఎక్స్. కానీ అంత ఎక్స్లలో ఉంది కానీ మరి ఇదెందుకు యూలలో, యూ అంటే ఏంటిది యాక్చువల్గా, యూ అంటే సైన్ ఎక్స్ పవర్ లాగ్ ఎక్స్, దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాము. అంటే du బై dx ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ పవర్ లాగ్ ఎక్స్, అంతే కదా, సైన్ ఎక్స్ పవర్ లాగ్ ఎక్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ మిగిలింది అంతా ఉన్నట్టుగా రాసేద్దాం. సో లాగ్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ ప్లస్ ఇదేమో లాగ్ సైన్ ఎక్స్ బై ఎక్స్, అంతే. ఒకదానికి డిఫరెన్షియేషన్ అయిపోయింది, ఇంకొక దానికి చేస్తే చాలు. సో ఇంతవరకు మీరు చేసినట్టయితే మీకు 3 మార్క్స్ వస్తాయి. ఓకేనా, ఇంత పార్ట్ జస్ట్ హాఫ్ పార్ట్ మాత్రమే డిఫరెన్షియేషన్ చేసాం, దీనికి ఒక 3 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంకో హాఫ్ పార్ట్ డిఫరెన్షియేషన్ చేసి దానికి ఒక 3 మార్క్స్ వస్తాయి. రెండింటిని యాడ్ చేసి సో ఫైనల్గా ఇది ఆన్సర్ అని రాస్తే దానికి ఒక మార్క్ ఉంటుంది. మొత్తం 7 మార్క్స్ కదా. సో ఇప్పుడు మనకు 3 మార్క్స్కి సరిపడా అయిపోయింది. నెక్స్ట్ దీనికి డిఫరెన్షియేషన్ చేయాలి. టు ఫైండ్ డెరివేటివ్ ఆఫ్ v అని రాద్దాం ఇప్పుడు. టు ఫైండ్ డెరివేటివ్ ఆఫ్ v. ఓకేనా, ఇలా సైడ్ హెడ్డింగ్లు పెట్టారు అనుకోండి ఇంకా మీకు మార్క్ తీసే ఛాన్సే ఉండదు. v ఈక్వల్ టు ఎక్స్ పవర్ సైన్ ఎక్స్ కదా, ఎక్స్ పవర్ సైన్ ఎక్స్. సో దాన్ని కిందికి దించాలంటే ఏం చేయాలి, అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి కదా, అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. నెక్స్ట్ ప్రాబ్లం నుంచి ఇక్కడ మీరు రాసేసుకుంటారా, ఇట్లా నేను ఇట్లా లాగ్ అప్లై చేస్తా చూడండి. ఆ నెక్స్ట్ స్టెప్లో అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ అని మీరు రాసేసుకోండి. ఓకేనా, లాగ్ వి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం చేస్తామంటే లాగ్ ఎక్స్ పవర్ సైన్ ఎక్స్, పైన ఉన్నది కిందికి దిగుతుంది కదా, మనం లాగ్ అప్లై చేసినాం కాబట్టి. అంటే ఏమవుతుందంటే లాగ్ వి ఈజ్ ఈక్వల్ టు అది కిందికి దిగినట్టయితే సైన్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ అనేది వచ్చింది. చూడండి మల్టిప్లికేషన్ ఆఫ్ 2 ఫంక్షన్స్ వచ్చింది. అప్లయింగ్ డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం ఇప్పుడు. అప్లయింగ్ డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ చేసినట్టయితే లెఫ్ట్ సైడ్ ఏమవుతుందంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ వి అంటే 1/v అయింది, అలాగే dv బై dx అనేది వస్తుంది ఇన్నర్ డిఫరెన్షియేషన్ కదా. నెక్స్ట్ uv లాగా ఉంది కాబట్టి uv డాష్, దీన్ని ఇట్లనే ఉంచి దీనికి డిఫరెన్షియేషన్ చేద్దాం. సైన్ ఎక్స్ని అట్లనే ఉంచుదాము, లాగ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ చేద్దాం. నెక్స్ట్ లాగ్ ఎక్స్ని అట్లనే ఉంచుదాము, సైన్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ చేద్దాం. ఓకేనా, క్లియర్ కదా, రాసేసా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, దట్ ఇంప్లైస్ ఇక్కడ ఉన్న v నటు పంపించేద్దాం. అబ్బా dv బై dx ఈజ్ ఈక్వల్ టు v నిటి పంపించినట్టయితే v ఇంటూ సైన్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ అనేది వచ్చింది. కానీ అంత ఎక్స్ఎల్ఆర్ పర్ఫెక్ట్గానే ఉంది కానీ v ఏంటి మరి, vని సబ్స్టిట్యూట్ చేద్దామా. dv బై dx ఈజ్ ఈక్వల్ టు v అంటే మనకు ఎక్స్ పవర్ సైన్ ఎక్స్, దాన్ని సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఎక్స్ పవర్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. సో ఫైనల్గా ఇది మనకు సెకండ్ దాని డెరివేటివ్ అనమాట. దేర్ ఫోర్ ఫైనల్గా మనకు కావాల్సింది ఏంటి అంటే లాస్ట్కి దేర్ ఫోర్ మనకు క్వశ్చన్ ఏమడిగాడు, డెరివేటివ్ ఆఫ్ ఇది అన్నాడు కదా. దేర్ ఫోర్ డి బై డిఎక్స్ ఆఫ్, దేర్ ఫోర్ డి బై డిఎక్స్ ఆఫ్ ఏంటి అవి ఫంక్షన్స్, సైన్ ఎక్స్ పవర్ లాగ్ ఎక్స్, ఎక్స్ పవర్ సైన్ ఎక్స్, సైన్ ఎక్స్ పవర్ లాగ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ సైన్ ఎక్స్, ఇవే కదా. దీనికి డిఫరెన్షియేషన్ అంటే దీనికి డెరివేటివ్ దీనికి డెరివేటివ్ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ పవర్ లాగ్ ఎక్స్ కదా. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ అంతే కదా, డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ పవర్ లాగ్ ఎక్స్, నెక్స్ట్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ సైన్ ఎక్స్, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ సైన్ ఎక్స్. క్లియర్ కదా. సో ఇప్పుడు మనకు ఫస్ట్ డెరివేటివ్ చేసినప్పుడు సైన్ ఎక్స్ పవర్ లాగ్ ఎక్స్ కన్నట్టు, యూ అంటే ఏంటిది సైన్ ఎక్స్ పవర్ లాగ్ ఎక్స్ చేసినట్టయితే మనకి ఎంత వచ్చింది, ఇదంతా రాయాలి. నెక్స్ట్ దీన్ని కూడా రెండింటిని యాడ్ చేసి రాసినట్టయితే సరిపోద్ది మనకు ఫైనల్గా ఆన్సర్ అనేది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ పవర్ లాగ్ ఎక్స్, సైన్ ఎక్స్ పవర్ లాగ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ కాట్ ఎక్స్ ప్లస్ log x cot x plus log sin x by x, log sin x by x ఇది అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ మళ్ళీ దీనికోసము x ఇంటూ ఇక్కడే ఉంది కదా మనకు x పవర్ sin x ఇంటూ sin x by x, sin x by x నెక్స్ట్ ప్లస్ log x cos x. సో ఇది అన్నమాట మనకు ఆన్సర్.
చూడండి క్లియర్గా అర్థమైందా? కావాలంటే మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను చూడండి. మనకు ఇలాంటిది ఏదైనా కానీ మనకి ఇలా యాక్చువల్గా 7 మార్క్స్ క్వశ్చన్ వచ్చాడు అనుకోండి, లాగరిథం యూజ్ చేసే విధంగా ఇస్తాడు. ప్రొసీజర్ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇలా సమ్ ఆఫ్ 2 ఫంక్షన్స్ ఇస్తాడు, ఓకేనా? అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఒకదాన్ని u అనుకోండి, నెక్స్ట్ ఒకదాన్ని v అనుకోండి, దీన్ని తీసుకొని సపరేట్గా డిఫరెన్షియేషన్ చేయండి. రెండింటిని ఒకటేసారి లాగ్ అప్లై చేస్తే మధ్యలో ప్లస్ ఉంటే ప్రాబ్లం అయింది కాబట్టి దీన్ని సపరేట్గా తీసుకున్నాం. లాగ్ అప్లై చేసి కిందికి దించినాం. కిందికి దించిన తర్వాత ఏం చేసాం? లాగ్ అప్లై చేసాం కదా, ఫస్ట్ లాగ్ అప్లై చేస్తే లాగ్ x అనేది కిందికి దిగింది. దిగిన తర్వాత మల్టిప్లికేషన్ ఆఫ్ 2 ఫంక్షన్స్ ఉన్నాయి, డిఫరెన్షియేషన్ చేసాం. ఇక్కడ u అనేది ఉండకుండా అన్నట్టు పంపించేసాం. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఫంక్షన్ తీసుకున్నాం, లాగ్ అప్లై చేసి కిందికి దించాము. తర్వాత ఇక్కడ డిఫరెన్షియేషన్ చేస్తే v వస్తుంది, వీని అటు పంపించేసి మొత్తం ఒక దానిలాగా రాస్తాం. దాన్ని దీన్ని కలిపి ఒక దగ్గర రాసేస్తే అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, సేమ్ అలాగనే ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్ ఇది, ఓకేనా? ప్రతిసారి వస్తుంది, ఇవే క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ x పవర్ tan x అన్నాడు, sin x పవర్ log x అన్నాడు. ఏం చేద్దాం? లెట్ u is equal to x పవర్ tan x అనుకుందాం. నెక్స్ట్ వచ్చేసి v is equal to sin x పవర్ cos x అనుకుందాం, ఓకేనా? x పవర్ tan x ఒకటి, sin x పవర్ log x ఒకటి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే లాస్ట్ వరకు అన్ని ప్రాబ్లమ్స్ చూడండి, ఓకేనా? ఇప్పుడు ఒకటి రెండు చూసేసి ఓకే నాకు అర్థమైంది నేను చేసుకుంటా అంటే మళ్ళీ బిస్కెట్ అయిపోతారు. ముందు ఇంకో కొంచెం వేరే టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో 7 మార్క్స్ క్వశ్చన్స్ చివరి వరకు వీడియో చూడండి. సో u తీసుకున్నాము, v తీసుకున్నాము. ఇప్పుడు ఏం చేద్దాం? టు ఫైండ్ డెరివేటివ్ ఆఫ్ u అని రాద్దామా? టు ఫైండ్ డెరివేటివ్ ఆఫ్ x పవర్ tan x అని రాసుకోవచ్చు, ఓకేనా? ఇలా కూడా రాసుకోవచ్చు. ఇంతకుముందు మీకు ఆ మోడల్లో చెప్పా, ఇప్పుడు ఇలా చెప్తున్నా. ఎలాగైనా రాసుకోవచ్చు, మీకు ఏది మైండ్లో తెలియదు అది రాసేయండి. టు ఫైండ్ డెరివేటివ్ ఆఫ్ x పవర్ tan x అంటే మనం u ఈజ్ ఈక్వల్ టు x పవర్ tan x అనుకున్నాం. అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినట్టయితే log u ఈజ్ ఈక్వల్ టు, ఇంతకుముందే చెప్పాను కదా, అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ అని ఇక్కడ మీరు రాసేయండి, ఓకేనా? రాసేస్తే ఏమవుతుందంటే లాగ్ x పవర్ tan x అనేది ఉంటుంది కదా, లాగ్ అప్లై చేసాం, లాగ్ x పవర్ tan x అనేది ముందుకు దిగుతుంది కాబట్టి లాగ్ u ఈజ్ ఈక్వల్ టు tan x ఇంటూ లాగ్ x అనేది అవుద్ది. సో ఇప్పుడు మనం దీనికి డిఫరెన్షియేషన్ చేసామనుకోండి, ఓకేనా? ఇక్కడ మీరు రాసేసుకోండి. ఇక్కడనేమో మనం లాగ్ అప్లై చేసాము, ఓకేనా? ఇక్కడనేమో మనం నెక్స్ట్ డిఫరెన్షియేషన్ అప్లై చేస్తున్నాము, ఓకేనా? డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ u అంటే 1/u ఇంటూ du/dx అన్నమాట. ఇక్కడ మల్టిప్లికేషన్ ఆఫ్ 2 ఫంక్షన్స్ ఉన్నది కాబట్టి ఒకదాన్ని అలాగే రాసేసి ఇంకొక దానికి డిఫరెన్షియేషన్ చేయాలి, ఓకేనా? ప్లస్ నెక్స్ట్ దీన్ని అలాగే రాద్దాం, దీనికి డిఫరెన్షియేషన్ చేద్దాం. డిఫరెన్షియేషన్ ఆఫ్ tan x అంటే secant square x, ఓకేదా? డిఫరెన్షియేషన్ చేసేసాం. u ఇక్కడ వద్దు, దాన్ని అటు పంపించేద్దాం. అంటే du/dx ఈజ్ ఈక్వల్ టు u ఇంటూ tan x/x ప్లస్ log x ఇంటూ secant square x. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే u అనేది ఏంటి? x పవర్ tan x, దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. du/dx ఈజ్ ఈక్వల్ టు x పవర్ tan x ఇంటూ u అంటే మనం x పవర్ tan x సబ్స్టిట్యూట్ చేసాం. tan x/x log x secant square x, tan x/x log x secant square x, ఓకేనా? ఇది అయిపోయింది. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? టు ఫైండ్ డెరివేటివ్ ఆఫ్, ఓకేనా? ఇలాగే రాసేయండి, అంతే సింపుల్. డెరివేటివ్ ఆఫ్ దేనికి? సెకండ్ ఫంక్షన్ sin x పవర్ cos x, sin x పవర్ cos x. చాలా సింపుల్గా ఉన్నట్టుంది, sin x cos x, అంతే కదా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ లాగ్ అప్లై చేయాలి కదా. v ఈజ్ ఈక్వల్ టు అయితే sin x పవర్ log x, sin x పవర్ cos x అని తీసుకున్నా. సో లాగ్ అప్లై చేసినట్టయితే, ఓకేనా? లాగ్ అప్లై చేసా అంటే ఏమవుతుందంటే log v ఈజ్ ఈక్వల్ టు log sin x పవర్ cos x. సో ఇప్పుడు cos x అనేది కిందికి దిగుతుంది కదా, లాగ్ అప్లై చేసినాం కాబట్టి అది పై నుంచి కిందికి దిగుద్ది. అంటే log v ఈజ్ ఈక్వల్ టు cos x అనేది కిందికి దిగినట్టయితే log sin x అనేది ఇక్కడ ఉంటుంది. సో అప్లయింగ్ డెరివేటివ్ ఆన్ బోత్ సైడ్స్, ఓకేనా? డెరివేటివ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాం. ఏమవుతుంది అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ log v అంటే 1/v ఇంటూ dv/dx ఈజ్ ఈక్వల్ టు uv డాష్ ప్లస్ vu డాష్. ఇక్కడ మీరు ఇంకా కొంచెం దీన్ని పెద్దగా చేయడానికి ఇంకోలా కూడా ట్రై చేయొచ్చు. uv డాష్ కదా, u రాద్దాం. v డాష్ అంటే d/dx ఆఫ్ అని చెప్పి ఇట్లా రాద్దాం, d/dx ఆఫ్ log sin x, ఓకేనా? uv డాష్ ప్లస్ vu డాష్ అంటే log sin x ఇంటూ దీనికి డిఫరెన్షియేషన్ అంటే d/dx ఆఫ్ cos x, ఓకేనా? ఇలా కూడా ఇంకా రాస్తా అనుకుంటే రాసుకోవచ్చు, మీ ఇష్టం, మీరు ఎంత గుంజుతారో అంత ఇష్టం. dv/dx ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న v ని పంపించేసినట్టయితే మనకి v ఇంటూ cos x
ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ సైన్ ఎక్స్ అంటే యాక్చువల్గా మనకి ఏమవుతుంది అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఉంది కాబట్టి 1 వస్తుంది, సైన్ ఎక్స్ కిందికి వస్తుంది. ఇన్నర్ డిఫరెన్షియేషన్ సైన్ ఎక్స్కి ఏమవుతుంది అంటే కాస్ ఎక్స్ అయింది, అంటే దీన్ని కాట్ ఎక్స్ అని రాద్దాం నెక్స్ట్ స్టెప్లో. సో నెక్స్ట్ ప్లస్ లాగ్ సైన్ ఎక్స్ అనేది అట్లనే ఉంచుదాం, లాగ్ సైన్ ఎక్స్ ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్ కదా, దాన్ని కూడా ఇక్కడ రాసేద్దాం. సో ఫైనల్గా ఏమవుతుంది అంటే నెక్స్ట్ స్టెప్లో dv/dx ఈజ్ ఈక్వల్ టు dv/dx ఈక్వల్ టు v ఇంటూ v అంటే sin x పవర్ cos x ఇంటూ sin x పవర్ cos x ఇంటూ దీన్ని కొంచెం మంచి ఫార్మాట్ చేద్దాం, cos x ఒకటి cot x ఒకటి కదా, ఇవి రెండింటికి cot x అని రాయొచ్చు. cos x ఇంటూ cot x, cos x ఇంటూ cot x. నెక్స్ట్ మైనస్ ఉన్నట్టుంది చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయింది, మైనస్ అయింది, సైన్ ఎక్స్ ఇంటూ లాగ్ సైన్ ఎక్స్ అవుద్ది ఇప్పుడు మనకి, మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ లాగ్ సైన్ ఎక్స్ అనేది మనకు దీని యొక్క ఆన్సర్. సో ఇప్పుడు మనకు వచ్చేసింది, ఇంకా ఇది ఇంతే అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దామంటే దేర్ఫోర్ మనకు కావాల్సింది ఏంటి, డెరివేటివ్ ఆఫ్ ఫంక్షన్ ఏమి ఇచ్చాడు, ఎక్స్ పవర్ టాన్ ఎక్స్ సైన్ ఎక్స్ పవర్ కాస్ ఎక్స్ d/dx ఆఫ్ ఎక్స్ పవర్ టాన్ ఎక్స్, ఎక్స్ పవర్ టాన్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ పవర్ కాస్ ఎక్స్ చేసినట్టయితే డెరివేటివ్ కాబట్టి రెండింటికి సపరేట్ డెరివేటివ్ రాద్దాం, d/dx ఆఫ్ ఎక్స్ పవర్ టాన్ ఎక్స్, నెక్స్ట్ వచ్చేసి ప్లస్ d/dx ఆఫ్ సైన్ ఎక్స్ పవర్ కాస్ ఎక్స్, అంతే కదా. సో ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేసినాక వచ్చిన ఆన్సర్స్ ఉన్నాయి చూడండి, ఎక్స్ పవర్ టాన్ ఎక్స్కి ఇది ఎక్స్ పవర్ టాన్ ఎక్స్ సంథింగ్ బ్రాకెట్లో ఏదో వచ్చింది, ఎక్స్ పవర్ టాన్ ఎక్స్ ఉండి బ్రాకెట్లో ఏమొచ్చిందంటే టాన్ ఎక్స్ బై ఎక్స్ ఇంకా ప్లస్సే కదా, ప్లస్ లాగ్ ఎక్స్ సెకండ్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ సెకండ్ స్క్వేర్ ఎక్స్, అంతే దీనిపైన అయిపోయింది. నెక్స్ట్ ఇదేంటి మరి సైన్ ఎక్స్ పవర్ కాస్ ఎక్స్, సైన్ ఎక్స్ పవర్ కాస్ ఎక్స్ ఇంటూ ఇంకా ఏంటి కాస్ ఎక్స్ కాట్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ లాగ్ సైన్ ఎక్స్, అంతే అయిపోయింది. ఇంకా ఇది మనకు ఫైనల్గా ఆన్సర్ అనమాట. అంతే ఇలా చేయండి సరిపోతుంది, 7 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి. నెక్స్ట్ చూద్దాము, ఇలాంటిదే మళ్ళీ ఇంకొకటి ఉంది మనకి లాగరిథంకి సంబంధించింది, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి. ఇఫ్ ఎక్స్ పవర్ వై ప్లస్ వై పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఏ పవర్ బి అన్నాడు, ఓకేనా, జాగ్రత్తగా వినండి ఏమంటున్నాడు చూసారా, ఎక్స్ పవర్ వై ప్లస్ వై పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఏ పవర్ బి అంటే ఏదో గివెన్ డేటా సంథింగ్ ఇచ్చాడు, దీని నుంచి మనం డిఫరెన్షియేషన్ చేస్తే ఇది వస్తుందని ప్రూవ్ చేయాలంట. అంటే మీరు చూడండి dy/dx అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. dy/dx ఫైండ్ అవుట్ చేయాలంటే మరి ఏంటి పరిస్థితి, దీనికి డిఫరెన్షియేషన్ చేయాలి, దీనికి, ఓకేనా. అప్లైయింగ్ డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. ఫస్ట్ గివెన్ ది తీసుకుందాము, సేమ్ ఇంతకుముందు చేసినట్టుగానే, కానీ దాన్ని కొంచెం ప్రాసెస్ ఉంటుంది, దాన్ని సేమ్ ఇంతకుముందు చేసినట్టుగానే దీనికి డిఫరెన్షియేషన్ చేస్తాం, దీనికి డిఫరెన్షియేషన్ చేస్తాం, రెండింటిని యాడ్ చేస్తాం. కానీ కొంచెం జాగ్రత్తగా చూడండి, గివెన్ ఎక్స్ పవర్ వై ప్లస్ వై పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ బి అన్నాడు. ఇప్పుడు ఫస్ట్ మనం డిఫరెన్షియేషన్ చేద్దాం, ఓకేనా. దీనికి మొత్తానికి డిఫరెన్షియేషన్ చేసినట్టయితే అప్లైయింగ్ డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్, ఓకేనా, అప్లైయింగ్ డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ చేసినట్టయితే మనకి ఏమవుతుందంటే d/dx ఆఫ్ ఎక్స్ పవర్ వై, నెక్స్ట్ వచ్చేసి ప్లస్ d/dx ఆఫ్ వై పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయినట్టే, అంతే కదా. సో 0 అయిపోయింది, సేమ్ ఇంతకుముందు చేసినట్టుగానే దీనికి డిఫరెన్షియేషన్ చేద్దాం, దీనికి డిఫరెన్షియేషన్ చేద్దాం, సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనం ఆ మన గోల్ ఏంటంటే సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత dy/dx రప్పించుకోవాలి. సరే రప్పించుకుందాం, ఫస్ట్ అయితే దీనికి డిఫరెన్షియేషన్ చేద్దాం. ఏం చేద్దాం, టు ఫైండ్ డెరివేటివ్ ఆఫ్ ఏంటిది ఎక్స్ పవర్ వై, ఓకేనా. ఎక్స్ పవర్ వైకి డెరివేటివ్ చేసినట్టయితే దీన్ని u అని తీసుకుందాం, లెట్ u ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ వై, ఓకేనా. u ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ వై అంటే మనం లాగ్ అప్లై చేసామనుకోండి, ఇక్కడ రాసేస్తున్నా, లాగ్ అప్లై చేసినట్టయితే మనకు లాగ్ u ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ పవర్ వై అవుద్ది. సో y అనేది ముందుకు వచ్చినట్టయితే y ఇంటూ లాగ్ ఎక్స్ అవుద్ది, ఇటు సైడ్ ఏముంది లాగ్ u ఉంది కదా. సో ఇక్కడ మనం ప్రతి స్టెప్కి ఇట్లా ఇంప్లైస్ అనేది వాడాలి. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం, ఓకేనా. డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ చేసినట్టయితే మనకు డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ అంటే 1/u ఇంటూ du/dx అని రాస్తాం కదా, ఈజ్ ఈక్వల్ టు దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే uv డాష్, దీన్ని ఇట్లనే ఉంచుతాం, పక్కదానికి డిఫరెన్షియేషన్ చేస్తాం
నెక్స్ట్ వచ్చేసి దాన్ని అట్లనే ఉంచి దీనికి డిఫరెన్షియేషన్ చేయాలి. లాగ్ ఎక్స్ని అట్లనే ఉంచుదాం, దీనికి డిఫరెన్షియేషన్ చేసినట్టయితే dy/dx ఆఫ్ y. అంటే నెక్స్ట్ స్టెప్లో ఏమైందంటే 1/u ఇంటూ du/dx. ఈ u నటు పంపించవచ్చు, కాకపోతే ఇటు కొంచెం మనం చేయాల్సిన ప్రాసెస్ ఉంది కాబట్టి ఆగాను. ఓకేనా, y ఇంటూ d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే 1/x అన్నమాట. అంటే y/x అయ్యింది, y/x. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ మనకి లాగ్ ఎక్స్ ఓకే, dy/dx ఆఫ్ y అంటే dy/dx అన్నమాట. అంటే లాగ్ ఎక్స్ ఇంటూ dy/dx రాసిద్దాం, అదే రాద్దాం, లాగ్ ఎక్స్ ఇంటూ dy/dx. ఇప్పుడు ఈ యూనిట్ పంపించేసాం అనుకోండి, మనకి ఏమవుతుంది అంటే du/dx ఈజ్ ఈక్వల్ టు u ఇంటూ y/x ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ dy/dx. ఓకేనా, చెప్పాను కదా నేను మీకు ఇంతకుముందే చెప్పాను కదా, యూకి డిఫరెన్షియేషన్ చేస్తే du/dx, ఎక్స్కి డిఫరెన్షియేషన్ చేస్తే మాత్రమే రాయం, వైకి డిఫరెన్షియేషన్ చేసినా కానీ dy/dx. సో ఇప్పుడు మనకి ఏమైంది అంటే u అంటే ఏంటిది అసలు, u అంటే x/y. సో du/dx ఈజ్ ఈక్వల్ టు ఇది x/y అన్నమాట. అంటే ఇక్కడ y/x వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ dy/dx. ఇక్కడ ఇంకొక చిన్న పని చేద్దాం మనం. ఓకేనా, ఇక్కడ ఏం చేద్దామంటే మనము ఈ x/y మల్టిప్లై చేద్దాం. ఓకేనా, du/dx ఈజ్ ఈక్వల్ టు, ఎందుకంటే మనం dy/dxని సపరేట్ చేయాలి నెక్స్ట్ మనం తర్వాత స్టెప్లో. సో ఫస్ట్ అయితే సపరేట్ చేద్దాం. ఏమవుతుంది, x/y ఇంటూ y/x అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ x/y ఇంటూ లాగ్ ఎక్స్ ఇంటూ dy/dx అవుద్ది. ఇక్కడ x/y డివైడెడ్ బై x అంటే x/y - 1 అని రాయొచ్చు. అంటే dy/dx ఈజ్ ఈక్వల్ టు దీన్ని x/y - 1 అని రాయొచ్చు. ఈ y అనేది ముందు కొంచెం ఫార్మాట్లో ఎట్లా రాసుకుందామంటే yనే ఫస్ట్ రాద్దాము. నెక్స్ట్ x/y/x అంటే x/y - 1 అని రాస్తాం. y ఇంటూ x/y - 1 అయింది, ప్లస్ x/y ఇంటూ లాగ్ ఎక్స్ అయింది ఇంటూ dy/dx. ఓకేనా, ఇది కొంచెం ఇట్లా సింప్లిఫై చేసుకుంటూ పోయాం, ఇంతవరకు వచ్చింది. నెక్స్ట్ ఏం చేద్దాము, ఇంకో దానికి డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. టు ఫైండ్ డెరివేటివ్ ఆఫ్ y/x కదా ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఇంతకుముందు మనం x/y చేసాం, ఇప్పుడు y/x చేద్దాం, దాన్ని v అనుకుందాం. ఓకేనా, లెట్ v ఈజ్ ఈక్వల్ టు y/x అనుకున్నట్టయితే స్కిప్ చేయకండి, జాగ్రత్తగా వినండి. అన్ని సేమ్ అనుకుంటారు కానీ సేమ్ కావు, కాబట్టి జాగ్రత్తగా వినండి. లెట్ v ఈక్వల్ టు y/x అనుకున్నాము, లాగ్ని అప్లై చేసాం. అప్లై చేసినట్టయితే ఇటు సైడ్ మనకు లాగ్ v ఉంది. లాగ్ v ఈజ్ ఈక్వల్ టు లాగ్ y/x అన్నమాట. ఎక్స్ని ముందుకు దించుతాం కదా ఇప్పుడు, సో x లాగ్ y అవుద్ది. లాగ్ v ఈజ్ ఈక్వల్ టు x లాగ్ y అనేది అయింది. ఓకేనా, x లాగ్ y అయింది. ఇప్పుడు డిఫరెన్షియేషన్ అప్లై చేద్దాం. డిఫరెన్షియేషన్ కనుక మనం అప్లై చేసినట్టయితే ఏమవుతుంది అంటే 1/v ఇంటూ dv/dx ఉంటుంది. నెక్స్ట్ ఇటు సైడ్ అయితే uv' కదా, xని ఇట్లనే రాస్తాం, d/dx ఆఫ్ లాగ్ y అని రాస్తాం. నెక్స్ట్ వచ్చేసి లాగ్ yని అట్లనే రాస్తాం, d/dx ఆఫ్ x అని రాస్తాం కదా. సో d/dx ఆఫ్ x అంటే ఎట్లాగో 1 కాబట్టి దాన్ని వదిలేస్తాం. ఇక్కడ dv/dx ఉంది, ఇక్కడ ఉన్న vని అటు పంపించేద్దాం. సో x ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ అంటే 1/y అని రాస్తాం, కానీ y విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం కాబట్టి dy/dx అనేది పక్కా రాయాలి. నెక్స్ట్ ప్లస్ లాగ్ x అనేది ఉంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ x అంటే 1 వదిలేద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అంటే v అంటే ఏంటిది అసలు, v అంటే మనం ఏమని తీసుకున్నాము, v ఈజ్ ఈక్వల్ టు y/x. అది ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే dv/dx ఈజ్ ఈక్వల్ టు y/x ఇంటూ ఇది x/y ఇంటూ dy/dx అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి దీనికి v, నెక్స్ట్ ఇదేంటి మనకు ప్లస్ లాగ్ x అనేది అట్లనే దించుకొని నెక్స్ట్ మల్టిప్లై చేద్దాం ఈ y/xని. అంటే dv/dx ఈజ్ ఈక్వల్ టు y/x ని దీనికి మల్టిప్లై చేస్తే ఏమైతుంది ఆలోచించండి. ఇక్కడ ఆల్రెడీ ఒక y ఉంది, అంటే y/x - 1 అవుద్ది. ముందు x అట్లనే ఉంచుదాము, ఇంకా dy/dx కూడా అట్లనే ఉంచుదాం. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ ఇది దీనికి మల్టిప్లై చేస్తే y/x ఇంటూ లాగ్ x అనమాట. ఓకేనా, ఇంతవరకు అయితే క్లియర్ కదా. ఇప్పుడు మనం ఏం చేసాం, ఫస్ట్ దానికి du/dx అనేది వచ్చింది, ఇది du కదా. ఫస్ట్ వచ్చేసి du/dx అనేది వచ్చింది, అంటే ఫస్ట్ ఫంక్షన్కి డిఫరెన్షియేషన్ వచ్చింది, నెక్స్ట్ ఇంకో ఫంక్షన్కి కూడా మనకు డిఫరెన్షియేషన్ వచ్చింది. ఇప్పుడు ఈ రెండు ఫంక్షన్లకు వచ్చిన డిఫరెన్షియేషన్ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోద్ది కదా. ఈక్వేషన్స్ టైప్లో అనుకుందాం, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. d/dx ఆఫ్ x/y వచ్చింది చూడండి, అంటే ఇది
దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. 2ని 3ని తీసుకుపోయి 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా, సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 2 and 3 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకి ఏమవుతుందంటే దట్ ఇంప్లైస్ ఫస్ట్ ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటిది మరి d/dx of x పవర్ y. దీనికి కదా ఇక్కడ మనం డెరివేట్ చేసాం. ఎంత వచ్చింది y ఇంటూ x పవర్ y మైనస్ 1 y ఇంటూ ఎక్స్ పవర్. దీన్ని నేను నెక్స్ట్ పేజ్లో రాస్తాను. దట్ ఇంప్లైస్ y ఇంటూ ఎక్స్ పవర్ y మైనస్ 1 వచ్చింది. y ఇంటూ ఎక్స్ పవర్ y మైనస్ 1 ప్లస్ ఎక్స్ పవర్ y లాగ్ ఎక్స్ పవర్ y లాగ్ x ఇంకా dy/dx. ఓకేనా, ఇది దేనిది ఫస్ట్ దాని డెరివేటివ్ వచ్చిందా. ఫస్ట్ దాని డెరివేటివ్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. y పవర్ x కి వచ్చిన డెరివేటివ్ని మళ్ళీ నెక్స్ట్ సబ్స్టిట్యూట్ చేయాలి. y పవర్ x కి వచ్చిన డెరివేటివ్ ఇది x ఇంటూ y పవర్ x మైనస్ 1 ప్లస్ కదా x ఇంటూ y పవర్ x మైనస్ 1 ఇంకేమైనా ఉందా dy/dx ఉంది. dy/dx ప్లస్ ఇంకేముంది y పవర్ x ఇంటూ లాగ్ x అనేది ఉంది. y పవర్ x ఇంటూ లాగ్ x ఈజ్ ఈక్వల్ టు 0 కదా. ఈక్వేషన్ 1లో మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఈక్వేషన్ 1 అంటే దీని డెరివేటివ్ని యాడ్ చేసి ఈక్వల్ టు 0 అని రాసాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈక్వల్ టు 0 ఉంది, dy/dx మాత్రమే ఇక్కడ నుంచి మిగతా ఏడు పంపించేద్దాం. మనకు కావాల్సింది ఫైనల్గా dy/dx. క్వశ్చన్లో ఏం అడిగారు చూసారా, dy/dx కావాలన్నాడు, దాన్ని ఒక్కదాని నుంచి మిగతాదంతా అటు పంపించేద్దాం. ఓకేనా, ఇప్పుడు అదే మనకు మెయిన్ మోటివ్. సో ఇవి రెండిట్లలో dy/dx ఇది ఇక్కడ ఒక టర్మ్ ఉంది, ఇక్కడ ఒక టర్మ్ ఉంది. ఈ రెండు టర్మ్స్ని ఇక్కడ ఉంచుదాం, మిగతా వాటిని అటు పంపించేద్దాం. పంపించేస్తే ఏమైతుందంటే ఇక్కడ ఉంచితే ఫస్ట్ వీటిని ఇక్కడ ఉంచుదాం, వాటిలో నుంచి dy/dxని కామన్ కూడా తీసి పడేద్దాం ఒకటేసారి. ఓకేనా, ఇలా dy/dxని కామన్ తీస్తే ఎక్స్ పవర్ y కాదు y మైనస్ 1 కదా. ఎక్స్ పవర్ y మైనస్ 1 ఏనా కాదా. ఫస్ట్ దానిలో లాగ్ ఎక్స్కి ముందు ఎక్స్ పవర్ y అంతే ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏమైతే dy/dxని కామన్ తీస్తే ఎక్స్ పవర్ y ఇంటూ లాగ్ ఎక్స్. నెక్స్ట్ ఇక్కడ dy/dx పోయినట్టయితే ప్లస్ ఎక్స్ ఇంటూ y పవర్ x మైనస్ 1. ఓకేనా, ఇది ఉంది ఈక్వల్ టు దీన్ని అటు పంపించినట్టయితే మైనస్ హాఫ్. ఓకేనా, ఇది అటు పోద్ది, ఇది కూడా అటు పోద్ది. సో ఇది ఇటు వచ్చినట్టయితే మనకి ఏమవుతుంది y పవర్ x ఇంటూ లాగ్ ఎక్స్. ఓకేనా, ఈ ప్లస్ దాటిపోతే మైనస్ అయితే కానీ మైనస్ ఎట్లా కామన్ తీసా కాబట్టి y ఇంటూ ఎక్స్ పవర్ y మైనస్ 1 y ఇంటూ ఎక్స్ పవర్ y మైనస్ 1. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది దట్ ఇంప్లైస్ dy/dx ఈక్వల్ టు వాడు అడిగిన విధంగా వచ్చిందా మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. y పవర్ x లాగ్ y. ఓకేనా, ముందు ఇలాంటిది ఇచ్చాడు మనకి y ఇంటూ ఎక్స్ పవర్ y మైనస్ 1 అని ఇచ్చాడు. సో మనం కూడా అదే రాద్దాం, y ఇంటూ ఎక్స్ పవర్ y మైనస్ 1. దీన్ని ఫస్ట్ రాద్దాం, మైనస్ అనేది బయట సేమ్ అట్లా ఉన్నట్టుగా ఉంది. సో మైనస్ అనేది పక్కన రాసే ఫస్ట్ ఇది రాద్దాం, y ఇంటూ ఎక్స్ పవర్ y మైనస్ 1. నెక్స్ట్ వచ్చేసి ఇది ఉన్నట్టుంది కదా y పవర్ x ఇంటూ లాగ్ x. నెక్స్ట్ కింద ఏమి ఇచ్చాడంటే ఇది ఎక్స్ పవర్ y ఇంటూ లాగ్ x అనేది ఫస్ట్ రాశాడు. ఎక్స్ పవర్ y ఇంటూ లాగ్ x ఏనా ఫిక్స్. ఇది సబ్స్టిట్యూషన్ చూసుకోండి కొంచెం. ఇక్కడ వచ్చేసి లాగ్ x ఉంది, ఇంతకుముందు దీనిలో కూడా లాగ్ x ఏనా. రెండింటికి లాగ్ x ఉంది కదా, ఒకటి లాగ్ y ఉంది, పైన దానికి లాగ్ y ఉంది. y పవర్ x ఇంటూ లాగ్ y పవర్ x ఇక్కడ ఉందో చూద్దాం ఒకసారి. y పవర్ x అంటే సెకండ్ దానిలో y పవర్ x ఇక్కడ లాగ్ y అంట, ఇది లాగ్ y, ఇది లాగ్ y అంటే మనం ఎక్కడ చూడాలి, ఇక్కడ చూడాలి. ఇది లాగ్ y కదా, మీరు కూడా చెప్పట్లేదు కదా అసలు ఇది లాగ్ y అని. సో ఇది వచ్చేసి మనకు లాగ్ y, ఇక్కడ లాగ్ y, ఇది లాగ్ y, ఇది కూడా లాగ్ y. నెక్స్ట్ ఇక్కడ కూడా మనం ఇక్కడ ఎక్కడ రాయాలి లాగ్ y, సెకండ్ దానిలో లాగ్ x కాదు, ఇది సెకండ్ దానిలో లాగ్ y ఇది. ఓకేనా, కాన్స్టెంట్గా ఉన్నది ఏది అంటే ఇది లాగ్ y. కొంచెం ఇట్లా మీరు చేసేటప్పుడు RHSలో మనకి ఏం కావాలో వెరిఫై చేసుకుంటూ ఇలా చేసుకోండి. ఒకవేళ మిస్టేక్ ఏమైనా అయిపోయినా కానీ సెట్ అయిపోద్ది. సో ఇప్పుడు ఎక్స్ పవర్ y ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ y పవర్ x మైనస్ 1. ఒకసారి చెక్ చేసుకోండి, y ఇంటూ ఎక్స్ పవర్ y మైనస్ 1, y ఇంటూ ఎక్స్ పవర్ y మైనస్ 1, y పవర్ x లాగ్ y. ఓకే, ఎక్స్ పవర్ y లాగ్ x. ఓకే, x ఇంటూ y పవర్ x మైనస్ 1.
ఎస్, సూపర్ కదా. సో మైనస్ అనేది బయట కామన్ ఉంది, అంతా సేమ్ ఉన్నట్టుగా వచ్చేసింది కాబట్టి హెన్స్ ప్రూవ్డ్. క్లియర్గా అర్థమైందా? ఇది చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. మీకు చూడడానికి కొంచెం లాంగ్గానే అనిపిస్తుంది, కానీ మనం ఇక్కడ ఏం చేయలేదు. ఫస్ట్ దానికి డిఫరెన్షియేషన్ చేసినాం, సెకండ్ దానికి డిఫరెన్షియేషన్ చేసినాం, సబ్స్టిట్యూట్ చేసినాం, dy/dx మాత్రం ఒక సైడ్కి ఉండేటట్టు చూసుకున్నాం, అంతే. ఓకేనా, క్లియర్ కదా? సో నెక్స్ట్ చూడండి, ఫోర్త్ వన్ వచ్చేసి ఇంకా అలాంటివి అయిపోయాయి. సో ఈ 3 ప్రాబ్లమ్స్ మాత్రం మనకు లాగరిథమిక్ డిఫరెన్షియేషన్కి సంబంధించినవి ఉంటాయి. ఓకేనా, కింద బేస్లో ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఉంటుంది, మళ్ళీ పవర్లో కూడా ఫంక్షన్ ఆఫ్ ఎక్స్, లేకపోతే కింద బేస్లో ఒక వేరియబుల్, పవర్లో కూడా ఒక వేరియబుల్, అలా ఉంటే మనం లాగ్ చేసి పైన ఉన్నదాన్ని కిందకి దించుతాం. సో అలాంటివి మనకు 3 గన్ షాట్ క్వశ్చన్స్ ఉన్నాయి, కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి మోడల్ ఉంటాయి అనమాట. అంటే సేమ్ ఇంతకుముందు మీరు చేసిన డిఫరెన్షియేషన్ వే, కానీ ఇన్నర్ డిఫరెన్షియేషన్ కొంచెం ఎక్కువ చేసే విధంగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, అంటే కొంచెం చిన్న థాట్ రావాలి మనకి. √1 - x² ఉంది, √1 - y² ఉంది, a × x - y ఉంది. సో దీనికి డిఫరెన్షియేషన్ చేసి ఏదేదో చేసుకుంటూ పోయి లాస్ట్కు dy/dx ఇటు ఉంచాలి, మిగతాదంతా అటు పంపించాలి. ఓకేనా, ఇది చేయాలి. యాక్చువల్గా ఇది మనం ప్రూవ్ చేయాలి. దీనికోసము మనకు ఈజీగా ఉండడం కోసం మనం ఏం చేద్దామంటే x = sin θనో cos θనో అలా అనుకున్నాం అనుకో, 1 - sin² θ అంటే కాస్లో అయిపోతుంది. ఇక్కడ కూడా మనం సైన్లో ఇంకొకటి, ఇది θ అనుకుంటే ఇది π అనుకోవాలి. సో θలు πలు మనకి ఎందుకు టెన్షన్ లేకుండా ఒకటి c అనుకుందాం, ఒకటి d అనుకుందాం. మనకు ఫార్ములా ఉంది కదా, x = sin c అనుకుందాం, నెక్స్ట్ y = sin d అనుకుందాం. ఓకేనా, లెట్ x = sin c, y = sin d. అయితే మనకు ఇచ్చింది ఏంటిది అంటే గివెన్ √1 - x² ప్లస్ √1 - y² = a × x - y అని ఇచ్చాడు కదా. వీటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, దట్ ఇంప్లైస్ ఏమవుతుంది అంటే √1 - sin² c అవుద్ది, ప్లస్ √1 - sin² d అవుద్ది. ఓకేనా, 1 - sin² d అవుద్ది, = a × x అంటే sin c - sin d. ఫార్ములా ఉంది కదా మనకు sin c - sin d కి సంబంధించింది. ఆ ఫార్ములా ఇట్లా సెట్ కావడానికి కోసం ఇవి చేస్తాయి. ఇక్కడ కూడా కాసులలో వస్తుంది చూడండి, 1 - sin² అంటే cos² అనే కదా, స్క్వేర్ రూట్ పోతే ఏమవుతుంది, cos c అవుతుంది, ప్లస్ ఇది చూడండి cos d, cos c ప్లస్ cos d. ఇక్కడ చూడండి a × sin c - sin d. చూసారా ఎంత బాగుందో? మనము a = అని రాద్దాం, ఇటు సైడ్ a మాత్రమే ఉంచుదాం, మిగతాదంతా ఇటు పంపించేద్దాం. అంటే ఏమవుతుందంటే cos c ప్లస్ cos d డివైడెడ్ బై sin c - sin d. ఫార్ములాలు అప్లై చేద్దాం, sin c - sin d. సో ఇక్కడ ఫార్ములాస్ అప్లై చేసినట్టయితే a అనేది ఇటు ఉంచుదాం, మిగతాదంతా అటు ఉంచుదాం. సో cos c ప్లస్ cos d. ఓకే, ఇది ఇట్లా ఉంచుదాం, a అంటే ఉంచుదాం. కానీ ఫస్ట్ cos c ప్లస్ cos d అంటే 2 cos c + d/2, 2 cos c + d/2, ఇంకా cos c - d/2. 2 కాసులు ఉంటే ఇక్కడ కూడా 2 కాసులు వస్తాయి కదా, c - d/2. ఫార్ములా గుర్తుంది కదా. సో డైరెక్ట్ ఫార్ములానే ఇక్కడ రాసా, సిన్స్ అని పెట్టి మళ్ళీ ఒకసారి ఫార్ములా రాసుకోండి, ఏం కాదు. sin c - sin d అంటే 2 cos c + d/2 sin c - d/2 అవుతుంది. 2 cos c + d/2 ఇంటూ sin c - d/2 = a అనేది అట్లనే ఉంది, దాన్ని మనం ఏం చేయలేదు. కానీ ఇక్కడ చూస్తే కొన్ని క్యాన్సిల్ అవుతున్నాయి చూడండి, 2 కు 2 క్యాన్సిల్, cos c + d/2 ఉన్నట్టుగా ఉంది. cos/sin అంటే cot అని రాద్దాం నెక్స్ట్ స్టెప్లో. ఓకేనా, దట్ ఇంప్లైస్ కాట్లో కూడా మళ్ళీ ఏముంది, c - d/2 ఉంది. కొంచెం వెరైటీగా అయిపోతున్నట్టు అనిపిస్తుందా? ఏం లేదు, చాలా సింపుల్గా ఉంటుంది చూడండి. ఈ కాటును తీసుకుపోయి అటు పంపిద్దాం, cot ఇన్వర్స్ అని రాద్దాం. ఓకేనా, cot ఇన్వర్స్ ఆఫ్ a అని రాద్దాం. ఇక్కడ ఇది ఏముంది, c - d/2 ఉందా, 2ను కూడా అటు పంపించేద్దాం. 2 ఎందుకు మనకి ఇక్కడ, c - d = 2 × cot ఇన్వర్స్ ఆఫ్ a. ఓకే, c - d అనేది వచ్చింది. సరే, ఇప్పుడు అసలు మనల్ని ఏం చేయమన్నాడు ఒకసారి చూడండి. దీన్ని తీసుకున్నాం, ఏదో చేసుకుంటూ పోయాం. మనకు కావాల్సింది dy/dx. dy/dxే కదా మనకు వచ్చింది. ఏంటి మరి, c - d. ఇది ఎట్లాగో కాన్స్టెంట్, డిఫరెన్షియేషన్ చేస్తే 0 అవుతుంది. cdలు అసలు మనం ఏంటో చూద్దాం. c అంటే sin 1x అన్నట్టు, d అంటే sin 1y అన్నట్టు డిఫరెన్షియేషన్ చేసేయచ్చు. సో మనం ఏం చేద్దామంటే దట్ ఇంప్లైస్ c అంటే sin 1x అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ సిన్స్ అని రాద్దాం. సిన్స్ మనం ఇందాక ఏమనుకున్నాం, x = sin c అనుకున్నాం, x = sin c అనుకున్నాం, y = sin d అనుకున్నాం కదా. ఇక్కడ మనకు c కావాలి అంటే దట్ ఇంప్లైస్ c = sin 1x అయినట్టు కదా. c ఇటు ఉంది, sin 1x. ఇక్కడ కూడా మనకు d కావాలి అంటే sin 1y అయినట్టు కదా. సో వాటినే ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తా అంటున్నా. సో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఏమైతుందంటే sin 1x - sin 1y = 2 × cot 1a.
ఓకేనా, ఇంకా డిఫరెన్షియేషన్ అప్లై చేద్దామా? అయిపోయింది చూడండి, ఇంకా ప్రాబ్లం అయిపోయింది. అప్లయింగ్ డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ అని రాయాలి మీరు మంచిగా. ఓకేనా, సో ఏమవుతుంది, డిఫరెన్షియేషన్ చేసినట్టయితే d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, నెక్స్ట్ మైనస్ d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ d/dx ఆఫ్ సైన్ కాట్ ఇన్వర్స్ ఏ. కానీ ఇక్కడ మన కాట్ ఇన్వర్స్ గురించి ఓకే, కానీ ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇది సింపుల్గా 0 అయిపోతుంది. ఇటు సైడ్ ఏముంటుంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే 1/√1 - x² ఉంటుంది. నెక్స్ట్ మైనస్ ఇదేంటి 1/√1 - y² ఉంటుంది. కానీ ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి, డిఫరెన్షియేషన్ వైకి చేస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇక్కడ, అంటే dy/dx అనేది ఎక్స్ట్రా వస్తుంది. మనకు కావాల్సిన dy/dx. సో దీన్ని సింపుల్గా ఏమని రాసుకోవచ్చు, దీన్ని అటు పంపించినట్టయితే 1/√1 - y² ఇంటూ dy/dx. ఓకేనా, మైనస్ అంతా అటు పోయింది, ప్లస్ అయింది. ఇక్కడ ఏముందంటే √1 - x² అనేది ఉంది. మనకు జస్ట్ dy/dx మాత్రమే కావాలి కాబట్టి దట్ ఇంప్లైస్ dy/dx ఈక్వల్ టు, ఓకేనా, dy/dx ఈక్వల్ టు దీన్ని పంపించాం అనుకోండి √1 - y² అవుద్ది. √1 - y², కింద ఏముంది ఆల్రెడీ √1 - x², రెండింటికి రూట్ అంటే ఒకదానికి పెట్టేద్దామా, ఓల్ రూట్ పెట్టేద్దాం. dy/dx ఓల్ రూట్ పెట్టేద్దాం, మనకు కావాల్సింది అదేనా, ఒకసారి చూడండి. dy/dx ఈక్వల్ టు పైన y కింద x, అంతే కదా, మొత్తానికి ఒకటే రూట్ ఉంది. 1 - y² డివైడెడ్ బై 1 - x². సింపుల్గా వచ్చేసిందా, హెన్స్ ప్రూవ్డ్ అని రాసేస్తామా? చూసారా ఎంత సింపుల్గా ఉందో చూసారా. కానీ ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటి అంటే x ఈక్వల్ టు సైన్ సి, y ఈక్వల్ టు సైన్ డి తీసుకోవాలి అని తెలియాలి. తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి స్టక్ అవ్వద్దు. c - d ఈక్వల్ టు 2 ఇంటూ కాట్ ఇన్వర్స్ ఏ అని రాసాం, ఏం చేద్దాం నెక్స్ట్ అని ఆలోచించుకుంటూ ఉండొద్దు. c మనం తీసుకున్నాం కదా, వాటిని ఎక్స్లలో రాసేద్దాం. ఇంకా c అంటే సైన్ ఇన్వర్స్ x అని, d అంటే సైన్ ఇన్వర్స్ y అని తీసుకొని డిఫరెన్షియేషన్ చేస్తే అయిపోయా. అర్థమవుతుందా? నెక్స్ట్ చూడండి, ఇంకొక గన్షాట్ క్వశ్చన్ చూద్దాము. ఇది కాకుండా ఇంకొకటి ఉంది మనకు, మొత్తం 6 గన్షాట్ క్వశ్చన్స్ నేర్చుకోండి సరిపోతాయి మీకు, దీనిలోంచే వస్తుంది ఇప్పటికీ. ఇఫ్ y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ సంథింగ్ ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు x² ఏం తీసుకోవాలి, ఇదేంటి y² అని రాసా, అట్లుంటుంది మనతోరి, అన్ని ఎక్స్లే. కదా, అన్ని ఎక్స్లే, వెరీ వెరీ ఇంపార్టెంట్ గన్షాట్. tan ఇన్వర్స్ ఆఫ్ √1 + x², √1 - x², 1 + x², 1 - x². యాక్చువల్గా మనకి 1 + 1 - ఇలా ఉన్నప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంటుంది. జస్ట్ మీ రివిజన్ కోసం ఒకటి చెప్తాను చూడండి. యాక్చువల్గా మనకి 1 + cos 2a, ఈ రూట్ అనేది క్యాన్సిల్ కావాలి కాబట్టి లోపల స్క్వేర్ ఇచ్చే విధంగా ఆలోచించండి. ఏం ఫార్ములా చేద్దాం, 1 + cos 2aకి 1 - cos 2aకి ఉంటుంది కదా. 1 + cos 2a అంటే ఏంటిది, 1 + cos a అంటే ఏంటో గుర్తుందా, 2 sin² a/2 ఇలా అంటాం, గుర్తుందా మీకు? 1 + cos 2a అంటే, అయితే యాక్చువల్గా ఇదేం గుర్తులేకపోయినా మీకు చెప్తాను చూడండి. 1 ప్లస్ ఉన్నప్పుడు cos 2aకి ఒక ఫార్ములా చెప్పా, ఏంటిదంటే 2 cos² a - 1 అన్న. సో +1 - 1 క్యాన్సిల్ అయిపోతే 2 cos² a ఉంటుంది. సో స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ ఉన్నా కూడా మనకు ఒక ఫార్ములా ఉంది. ఎందుకంటే నేను ఏమనుకుంటున్నానంటే, నా మైండ్లో ఏం నడుస్తుందంటే x² మొత్తానికి x² మొత్తం ప్లేస్లో ఇది పెట్టేసాం అనుకోండి, మంచిగా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి సింపుల్గా వచ్చేస్తే తర్వాత ఆలోచించవచ్చు. మైనస్కి కూడా ఉంది మనకు ఫార్ములా చూడండి. 1 - cos 2a అంటే 1 మైనస్, ఓకేనా, మైనస్ cos 2a అంటే మనకు 1 - 2 sin² a కదా, గుర్తుంది కదా. cos 2aకి ముందు మైనస్ ఉంటే ఒక ఫార్ములా వాడాలని చెప్పిన, ప్లస్ ఉంటే ఒక ఫార్ములా వాడాలని మీకు ట్రిగ్నామెట్రీలో చెప్పా. సో ప్లస్ ఉంటే ఈ ఫార్ములా వాడడం 1 1 క్యాన్సిల్ అయింది, మైనస్ ఉంటే ఈ ఫార్ములా వాడితే ఇక్కడ కూడా 1 1 క్యాన్సిల్ అయిపోతుంది. సో 1 - 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 sin² a ఉంటుంది కదా. సో దీన్ని క్యాన్సిల్ చేసామనుకోండి, మనకేమవుతుంది 2 sin² a అవుతుంది. చూడండి 2 ఉంది sin² cos², కొంచెం సింపుల్గా బాగా ఈజీగా అవుతుంది చూడండి. దానికోసం మనం ఏం చేద్దామంటే, లెట్ ఫస్ట్ గివెన్ అని తీసుకుందాం. ఇచ్చిన క్వశ్చన్ రాసుకుంటే బెస్ట్ కదా. గివెన్ y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ √1 + x² ప్లస్ √1 - x². నెక్స్ట్ వచ్చేసి డివైడెడ్ బై √1 + x², నెక్స్ట్ మైనస్ √1 - x². సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే, లెట్ x² ఈజ్ ఈక్వల్ టు cos 2a అని తీసుకుందాం. ఓకేనా, x² ఈజ్ ఈక్వల్ టు cos 2a. క్లియర్ కదా, x² దగ్గర cos 2a సబ్స్టిట్యూట్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు y ఏమవుతుందంటే, జస్ట్ మీకు ఇలా తీసుకోవాలి అనే ఐడియా వచ్చింది అనుకోండి, ప్రాబ్లం అయిపోయినట్టే, ఇంకా ఏం లేదు ఇక్కడ.
సో y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ కదా, tan ఇన్వర్స్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ 2a అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ 2, ఇది కూడా కాసే కదా, 1 మైనస్ కాస్ 2a అన్నమాట ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ 2a, నెక్స్ట్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2a. ఓకేనా, క్లియర్ కదా. ఇప్పుడు ఏమైందంటే y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఇది 1 ప్లస్ కాస్ 2aని మనము 2 సైన్ స్క్వేర్ a అని రాసుకోవచ్చు. 2 సైన్ స్క్వేర్ a అయినా యాక్చువల్గా ప్లస్ ఉన్నప్పుడు కాస్ స్క్వేర్ a అని రాసుకోవచ్చు కదా, ప్లస్ ఉంది కాబట్టి కాస్ స్క్వేర్ 2 కాస్ స్క్వేర్ a అని రాసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అండర్ రూట్ ఆఫ్ 2 సైన్ స్క్వేర్ a అని రాసుకుందాం. నెక్స్ట్ కింద ఏముంటుంది చూడండి, డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ ఇది కూడా 2 కాస్ స్క్వేర్ a అని రాసుకుందాం. మధ్యలో జస్ట్ మైనస్ ఒకటే తేడా ఉంది, 2 సైన్ స్క్వేర్ a. అయితే ఇక్కడ మనము స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేస్తాం కానీ రూట్ 2 అనేది దీంట్లోంచి కామన్ తీయచ్చు, దీంట్లోంచి కామన్ తీయచ్చు, క్యాన్సిల్ అయిపోతాయి అట్లా కూడా. సో y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ దీనిలోంచి పైన మనం రూట్ 2 అనేది కామన్ తీద్దాం, కింద కూడా రెండిట్లలో రూట్ 2 ఉంది కదా, కింద కూడా రూట్ 2 అనేది కామన్ తీద్దాం. కామన్ తీసినట్టయితే అండర్ రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ a అంటే జస్ట్ కాస్ a మాత్రమే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, సైన్ a మాత్రమే ఉంటుంది. ఇక్కడ అండర్ రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ a అంటే కాస్ a మాత్రమే ఉంటుంది. ఇక్కడ కూడా మనకు మైనస్ ఉండి సైన్ a మాత్రమే ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్లో రూటులు క్యాన్సిల్ అయిపోయినాయా, కాస్ a ప్లస్ సైన్ a బై కాస్ a మైనస్ సైన్ a అని ఉంది, రాద్దాం. y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఏనా, tan ఇన్వర్స్ ఆఫ్ కాస్ a ప్లస్ సైన్ a బై కాస్ a మైనస్ సైన్ a. కానీ మనం ఏదో చేసుకుంటూ పోతున్నాం. ఓకే, మనం యాక్చువల్గా ఇక్కడ కాస్ 2a తీసుకున్నాం, ఏదో క్యాన్సిల్ చేసినాం, చేసుకుంటూ పోతున్నాం. dy బై dx రావాలంటున్నాడు, yకి డిఫరెన్షియేషన్ చేయాలి. అయితే ఇక్కడ tan ఇన్వర్స్ ఉంది కాబట్టి మన మైండ్లో ఏది ఉండాలి అంటే tan ఇన్వర్స్ ఉంది అంటే దీన్ని tanలకు మార్చడానికి ట్రై చేయాలి. సో కాసుల సైన్లలో ఉన్నాయి, ట్యాన్లోకి మార్చాలంటే న్యూమరేటర్ని కాస్తో డివైడ్ చేసి డినామినేటర్ని కూడా కాస్తో డివైడ్ చేసాం అనుకోండి, కాస్ బై కాస్ క్యాన్సిల్ అయిపోద్ది. ఎట్లాగో సైన్ బై కాస్ అంటే ఇక్కడ ట్యాన్ వస్తుంది, కాస్ బై కాస్ క్యాన్సిల్ అయిపోద్ది, సైన్ బై కాస్ అంటే ట్యాన్ వస్తుంది, 1 ప్లస్ ట్యాన్ బై 1 మైనస్ ట్యాన్ వస్తుంది. ఓకేనా, అంటే ఏమవుతుందంటే దట్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఏం చేసా, న్యూమరేటర్ని డినామినేటర్ని కాస్ ఏతో డివైడ్ చేసా, కాస్ ఏ బై కాస్ ఏ. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ, డినామినేటర్ని కూడా కాస్ ఏ బై కాస్ ఏ. నెక్స్ట్ వచ్చేసి మైనస్ సైన్ ఏ బై కాస్ ఏ. సో ఏమవుతుందంటే కాస్ వీటిని క్యాన్సిల్ చేసినట్టయితే దట్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 1 ప్లస్ tan a డివైడెడ్ బై 1 మైనస్ tan a కదా, 1 ప్లస్ tan a బై 1 మైనస్ tan a. ఇక్కడ మనం దీన్ని కూడా ఒక ఫార్ములా లాగా రాసుకుంటాం కదా, ఇది యాక్చువల్గా tan 45 ప్లస్ θ అన్నట్టు. సో డైరెక్ట్గా మీకు ఆ ఫార్ములా తెలిస్తే రాసుకోవచ్చు. ఓకేనా, తెలియకపోతే ఎందుకు వచ్చిందో చెప్పినా యాక్చువల్గా tan ఇన్వర్స్ ఆఫ్ దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు అంటే సిన్స్లో రాస్తున్నాం చూడండి, సిన్స్ 1 ప్లస్ tan θ డివైడెడ్ బై 1 మైనస్ tan θ ఈజ్ ఈక్వల్ టు మనం tan 45 ప్లస్ θ అనుకోవచ్చు, tan 5/4 ప్లస్ θ ఇది అనుకోవచ్చు. మీకు తెలుసా తెలియదా, ఒకవేళ తెలియకపోయేటట్టయితే యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే 1 దగ్గర tan 45 అని రాసుకున్నాం అనుకోండి, tan 45 ప్లస్ tan θ డివైడెడ్ బై 1 మైనస్ దీన్ని 1 ఇంటూ అనుకోవచ్చు, 1 ఇంటూ అంటే ఆ ఇంటూ దగ్గర మళ్ళీ tan 45 ఇంటూ tan θ అని రాసుకున్నాం అనుకోండి, tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b అంటే tan a ప్లస్ b అదే. ఓకేనా, పైన ప్లస్ ఉంటే ఇక్కడ ప్లస్ వస్తుంది, పైన మైనస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ సింబల్ రివర్స్లో ఉండాలి ఉంది కాబట్టి మనం దాన్ని డైరెక్ట్గా tan 45 ప్లస్ θ అనుకుందాం. ఇప్పుడు చూడండి క్యాన్సిల్ అయ్యేటట్టు సెట్ చేసాం మనం, tan 45 అంటే π/4 ప్లస్ θ కదా, అంటే ఇక్కడ ఏలో ఉన్నాం కాబట్టి ఏ అంటాము. సో tan ఇన్వర్స్ tan బిస్కెట్ అయిపోయి అనుకోండి, జస్ట్ y ఈజ్ ఈక్వల్ టు π/4 ప్లస్ a వచ్చేసింది, డిఫరెన్షియేషన్ చేస్తే అయిపోయా. కానీ ఏ అంటే ఏంటి మరి, అసలు ఏ అంటే ఏంటి, సిన్స్ అసలు ఏ ఎక్కడి నుంచి వచ్చింది, మనం ఏం తీసుకున్నాం, y x² ఈక్వల్ టు tan x² ఈక్వల్ టు cos 2a అనుకున్నాం, x² ఈజ్ ఈక్వల్ టు cos 2a అనుకున్నాం. ఏ కావాలి కాబట్టి కాస్ ఇట్ వస్తే కాస్ ఇన్వర్స్ x² అయింది, కాస్ ఇన్వర్స్ ఆఫ్ x² ఈజ్ ఈక్వల్ టు 2a అవుద్ది. ఏ మాత్రమే కావాలి అంటే 1/2 ఇంటూ కాస్ ఇన్వర్స్ ఆఫ్ x² అవుద్ది. ఓకే, దీన్నే మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా,
క్లియర్ కదా, ఇది 7 మార్క్స్ది. కొంచెం ఇలానే ఉంటుంది, ఏముండదు, జస్ట్ మనం చేసుకుంటూ పోతున్నాం అంతే. ఇక్కడ పెద్ద ఆలోచించాల్సింది ఏం లేదు, క్యాలిక్యులస్లో పెద్ద మైండ్ పెట్టి ఆలోచించాల్సింది ఏం లేదు, ఫార్ములాలు తెలిస్తే చేసుకుంటూ పోవడమే, ఎక్కడ ఆగేదే ఉండదు ఇంకా. దట్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు π/4. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఏ అంటే ఏమనుకున్నాం, 1/2 కాస్ ఇన్వర్స్ x², అంతే. ఓకేనా, మనకు y అనేది వచ్చింది, కానీ మనం చేయాల్సింది ఏంటిదంటే dy/dx. డిఫరెన్షియేషన్ చేద్దాం, చూడండి ఎంత సింపుల్గా ఉంది చూడండి. అప్లయింగ్ డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ చేసినట్టయితే, ఓకేనా, అప్లయింగ్ డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ కనుక చేసినట్టయితే లెఫ్ట్ సైడ్ dy/dx ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఏముంటుంది dy/dx ఈజ్ ఈక్వల్ టు, అంతే కదా. దీనికి డిఫరెన్షియేషన్ చేసాం dy/dx, దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే 0, డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ అనేది 0. 1/2ని బయట రాద్దాం, ఇంకా మిగిలిన దానికి డిఫరెన్షియేషన్ చేద్దాం. 1/2 కాన్స్టెంట్ పక్కకు వచ్చితే కాస్ ఇన్వర్స్ x² కదా, d/dx ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ x². యాక్చువల్గా ఇది ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయాల్సి ఉంటుంది చూడండి, 1/2 ఓకే, కానీ డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ అంటే -1/√1 - x² అంటాం కదా, x², ఇది ఏదైతే ఉందో దానికి హోల్ స్క్వేర్ అంటాం. మళ్ళీ ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేస్తాం కదా, d/dx ఆఫ్ x² అంటాం, అంటే 2x అవుద్ది, అంటే 1/2 ఇంటూ -1/, ఓకేనా. సో 2ని క్యాన్సిల్ చేసినట్టయితే మనకి ఏమవుతుంది అంటే, ఏమైనట్టు -x అనేది పైన ఉంది, కింద ఇంకా జస్ట్ 1/1 - x⁴ ఉంది, ఫ్లోలో x² అని రాయొద్దు. ఇది దేని ఈజ్ ఈక్వల్ టు dy/dx. మనల్ని ప్రూవ్ చేయమన్నాడా లేకపోతే ఫైండ్ చేయమన్నాడా, dy/dx ఫైండ్ చేయమన్నాడు, సో ఫైండ్ చేసాం. ఇది మనకు ఫైనల్గా ఆన్సర్. ప్రూవ్ చేయమంటే హెన్స్ ప్రూవ్డ్ అని రాసేవాళ్ళం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది చూడండి, ఓకేనా. ఇది వచ్చేసి ఇఫ్ y ఈక్వల్ టు సంథింగ్ √a² + x² అన్నాడు, a² ఇంటూ లాగ్ ఓకే ఇచ్చాడు, దెన్ షో దట్ dy/dx ఇది వస్తుందని ప్రూవ్ చేయమంటున్నాడు. సో దీనికి డిఫరెన్షియేషన్ చేయాలి. y ఈక్వల్ టు, ఇలా ఇంకెక్కడైనా వైలు ఉన్నాయా, ఏం లేవు, అంటే మనం డిఫరెన్షియేషన్ చేస్తే అయిపోద్ది. సో ఫస్ట్ మనం దాన్ని తీసుకుందాం, గివెన్ y ఈజ్ ఈక్వల్ టు, చాలా సింపుల్ క్వశ్చన్, ఓకేనా. కన్ఫ్యూజ్ కాకపోతే సింపుల్ క్వశ్చన్, కన్ఫ్యూజ్ అయ్యారంటే అంతే. కాబట్టి మళ్ళీ ఒకసారి వెనక కనుక్కొని చూసినా ఏం కాదు, ఒకవేళ ముందర కన్ఫ్యూజ్ అయినట్టయితే. సింపుల్ క్వశ్చన్ చూడండి, ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏం చేస్తున్నాం, y ఈక్వల్ టు తీసుకుంటున్నాము, x ఇంటూ √a² + x² అనుకుంటున్నాం, నెక్స్ట్ ప్లస్ a² ఇంటూ లాగ్ ఆఫ్ x ప్లస్ √a² + x² అనుకుంటున్నాం. క్లియర్ కదా, అర్థమవుతుందా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే డిఫరెన్షియేషన్ చేసినట్టయితే dy/dx కదా మనకు కావాల్సింది, dy/dx ఈక్వల్ టు, ఇక్కడ మనం uv అప్లై చేయాలి, మల్టిప్లికేషన్ ఆఫ్ 2 ఫంక్షన్స్ ఉంది కాబట్టి xని ఇట్లనే ఉంచుదాం, d/dx ఆఫ్ √a² + x² అందాం. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ √a² + x² అట్లనే ఉంచుదాము, d/dx ఆఫ్ x అందాం, ఓకేనా. uv' + vu' అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ a² అనే కాన్స్టెంట్ పిల్ల బచ్చాన్ని అట్లనే ఉంచుదాం. సో ఇప్పుడు దీనికి డిఫరెన్షియేషన్ చేసినట్టయితే d/dx ఆఫ్ లాగ్ x ప్లస్ √a² + x², ఓకేనా. క్లియర్ కదా. సో ఇప్పుడు మనకి ఏమైందంటే, ఇప్పుడు వీటికి డిఫరెన్షియేషన్ చేయడం ఇంకా ఏం లేదు, ఇక్కడ ఇంకా dy/dx కావాలన్నాడు, అదే చేస్తున్నాం. ఇది కొంచెం జాగ్రత్తగా చేస్తే చాలు, ఇక్కడ ఏదో పెద్ద మైండ్ పెట్టి ఆలోచించాల్సింది ఏం లేదు, జస్ట్ డిఫరెన్షియేషన్ జాగ్రత్తగా చేసుకుంటే చాలు. x ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ √x లాగుంది కదా, డిఫరెన్షియేషన్ ఆఫ్ √x అంటే 1/2√x, అంటే 1/2√a² + x². కానీ డిఫరెన్షియేషన్ ఆఫ్ √x లాగా మాత్రమే కాకుండా x ప్లేస్లో ఏదైతే ఉందో దానికి ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయాలి, కాబట్టి ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేస్తే 2x. కావాలంటే క్లియర్గా ఇక్కడ రాసుకుందాం, ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేస్తున్నట్టు, ఓకేనా. దీనికి డిఫరెన్షియేషన్ చేసాం, మళ్ళీ d/dx ఆఫ్ a² + x² అన్నమాట, ఓకేనా. దీని పని అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ దీన్ని ఇట్లనే ఉంచుదాం. మీరు ఏం రాస్తున్నారో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటే చాలు, మీరు రాసేది మీకు అర్థమైతే చాలు. మనం ఏం చేసాం, ఇక్కడ ప్లస్ ఉంది అంటే ఇక్కడ ప్లస్ అంటే దీని డిఫరెన్షియేషన్ మాత్రమే చేసాం, ఇన్నర్ డిఫరెన్షియేషన్ ఇది అయిపోయింది. నెక్స్ట్ దీన్ని రాస్తున్నాం కదా, √a² + x² ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ x అంటే 1, వదిలేయండి, ఇంకా ఏం 1 గిన్నెలు రాసి ఇంకా కన్ఫ్యూజ్ అయిపోద్ది. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ a²ని ఇక్కడ రాసేద్దాం, దీనికి డిఫరెన్షియేషన్ చేయాలి, ఓకేనా. దానికి డిఫరెన్షియేషన్ చేద్దాం కాబట్టి ఒక బ్రాకెట్ ఓపెన్ చేద్దాము, a² అనేది దానికి మల్టిప్లై చేస్తానట్టు, ఓకేనా. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ అన్నమా, వెంటనే 1/, అని రాసేద్దాం. 1/, ఏంటిది ఇది, x ప్లస్ √a² + x², ఓకే రాసేసినాం. నెక్స్ట్ ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయాలి కదా, లోపల ఉన్న దానికి రాసేద్దాం, d/dx ఆఫ్ x ప్లస్ √a² + x² అని రాసేద్దాం. ఈ డిఫరెన్షియేషన్ నెక్స్ట్ స్టెప్లో చేద్దాం, ఓకేనా.
క్లియర్ కదా? ఇప్పుడు కొంచెం క్లియర్గా మంచిగా ఏమని రాసుకుందామంటే ఎక్స్ అనేది ఇక్కడే ఉంది, ఓకే. ఎక్స్ ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం, మళ్ళీ ఇంకో ట్రిప్ రాయాల్సిందేనా ఉన్నదన్నట్టు, జస్ట్ ఇక్కడ ఒక్క దగ్గరనే తేడా ఉంటుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ 0, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x కదా. సో 2xని ఇక్కడ రాసేస్తా. అంటే ఆల్రెడీ మన పాతది ఇక్కడ ఎక్స్ ఉంది, ఇప్పుడు దాని నుంచి ఏమో 2x వచ్చింది, కిందనేమో ఆల్రెడీ 2 × √a² + x² అని ఉంది. ఇంకా మనకి ఏం చేయాలన్నట్టు, ఇక్కడ 2ని క్యాన్సిల్ చేయాలన్నట్టు కదా. సో ఇప్పుడు ఫస్ట్ టర్మ్ పని అయిపోయింది. సెకండ్ టర్మ్ వచ్చేసి ఉన్నట్టుగా రాద్దాం, √a² + x². నెక్స్ట్ వచ్చేసి థర్డ్ టర్మ్ విషయానికి వచ్చినట్టయితే a² దేనికో మల్టిప్లై కావాలి. ఆ దేనికి మల్టిప్లై కావాలో దాని పని చూద్దాం. 1/x + √a² + x² రాసేసాం. నెక్స్ట్ దీనికి డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్ ఆఫ్ x అంటే 1, ఓకే, సింపుల్. డిఫరెన్షియేషన్ ఆఫ్ x అంటే 1 ప్లస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ √x లాగా ఉంది కదా. డిఫరెన్షియేషన్ ఆఫ్ √x అంటే 1/2√x, ఓకే, 1/2√a² + x², ఓకే. కానీ ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయాలి కదా, మళ్ళీ దీనికి లోపల ఉన్నదానికి కదా, d/dx ఆఫ్ a² + x² చేయాలి కదా, ఇట్లా ఇన్నర్ డిఫరెన్షియేషన్. సో ఈ బ్రాకెట్ ఇక్కడ క్లోజ్ చేసాం, ఈ బ్రాకెట్ని ఇక్కడ క్లోజ్ చేద్దాం, ఈ బ్రాకెట్ని ఇక్కడ క్లోజ్ చేద్దాం, ఓకేనా. కన్ఫ్యూజ్ అవ్వద్దు, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఏమవుతుంది, x² + x² అయింది ఇక్కడ. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ ఏముందంటే √a² + x² ఉంది. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ a² అనేది ఇక్కడ ఈ సంథింగ్కి దేనికో ఇంటూ అవుతుంది, దాని పని ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 1/x + √a² + x² ఉంది, ఓకేనా. నెక్స్ట్ ఇంటూ చేసి మళ్ళీ ఇది అంతటికి ఇంటూ ఉంది, ఇంటూ ఇదంతా ఓకే. కానీ దీని డిఫరెన్షియేషన్ పరిస్థితి ఏందో చూద్దాం. d/dx ఆఫ్ a² అంటే కాన్స్టెంట్ 0 కనిపిస్తుంది కదా మీకైతే. డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ 0, డిఫరెన్షియేషన్ ఆఫ్ x² అంటే 2xని తీసుకొచ్చి ఇక్కడ రాసామనుకోండి, ఏమవుతుంది, 2xని ఇక్కడ రాస్తే 2 క్యాన్సిల్ అయిపోయి పైన x మాత్రమే ఉంటుంది. అంటే 1 + x/√a² + x² అని రాస్తున్నా. అర్థమైందా? సింపుల్గా రాసా, ఇంకా ఏం కన్ఫ్యూజన్ చేయొద్దని అనుకున్నా. డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ 0 చేసాం, డిఫరెన్షియేషన్ ఆఫ్ x² 2x, సో ఇంటూ 2x అంటే ఇక పైన రాసిన, ఇది ఎట్లాగో 2x ఇంటూనే ఉంది కాబట్టి ఇక్కడ రాసేసినాం, ఓకేనా. ఇక్కడ ఇంటూ 2x అని పెట్టుకున్నా ఏం కాదు, 2ని క్యాన్సిల్ చేస్తే x మాత్రమే మిగిలింది. సో ఇలా చేసాం. నెక్స్ట్ ఏం చేద్దాం ఆలోచించండి. ఇది కొంచెం ఎల్సిఎం చేసి బై మంచిగా ఉండేటట్టు చేద్దాం. x² √a² + x² ఇచ్చాడు. అలాగే నెక్స్ట్ ఇక్కడ కూడా మళ్ళీ ప్లస్ √a² + x² కదా, ఓకే. ఇది రాసేసాం, ఇది రాసాం ప్లస్ a² ఇంటూ సంథింగ్ ఉంది కదా, ప్లస్ a² ఇంటూ, ఇప్పుడు దీని పని చేద్దాం. కొంచెం ఏం చేద్దామన్నా దీనికి మల్టిప్లై చేసి ఎల్సిఎం టైప్ అన్నమాట, ఓకేనా. కింద ఈ ఫస్ట్ అయితే ఇది రాద్దాం, 1/x + √a² + x² ఉంది కదా, ఇక్కడ ఇంటూ పెట్టేసి దీన్ని ఫస్ట్ ఎల్సిఎం టైప్లో చేస్తే కింద మాత్రం √a² + x² ఉంటుంది, అంతే కదా. ఏం చేస్తాం, ఎల్సిఎం కింద బై √a² + x² ఉంది, ఇది ఇక్కడ యాడ్ అయిపోయి దీనికి xకి యాడ్ అయిపోతుంది కదా, అంటే ఇది ఇక్కడ మల్టిప్లై అయ్యి xకి యాడ్ అవుతుంది, అంటే √a² + x² + x అవుద్ది కదా, √a² + x² + x అవుద్ది. చూడండి, ఇంకా మనకు ఈ క్వశ్చన్ కనుక ఎగ్జామ్లో ఇచ్చాడు అనుకోండి, బాగా గమనించండి. ఇదే క్వశ్చన్ సేమ్ ఇట్లా ఇచ్చి ఇట్లా డిఫరెన్షియేషన్ మిమ్మల్ని ఇన్నర్ డిఫరెన్షియేషన్లు చేసి ఇలా మిమ్మల్ని టెస్ట్ చేయాలనుకున్నాడు అనుకోండి, మీకు ఏమవుతుందంటే ఇక్కడ క్వశ్చన్లో అంటే ఇలా చేసుకుంటూ పోయిన తర్వాత x + √a² + x², x + √a² + x², మొత్తం క్యాన్సల్ అయిపోయింది. ఇంకా అంతే, ఇంకేముంది, ఏం లేదు. ఇంకా ఇక్కడనేమో x² √a² + x² ఉంది. నెక్స్ట్ ప్లస్ ఇక్కడనేమో √a² + x² ఉంది. నెక్స్ట్ a²ని దీనికి మల్టిప్లై చేసినట్టయితే a² √a² + x² ఉంది. ఇంకా మనలాంటి ఇంటెలిజెంట్ వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ a² + x², ఇక్కడ a² + x², సో న్యూమరేటర్స్ని యాడ్ చేస్తాం, a² + x² అని ఇట్లా మంచిగా రాసుకుంటారు ఒక ఆర్డర్లా కదా, ఇంతేనే కదా. రాస్తాం మనం ఇట్లనే రాస్తాం కదా, ఇది ఇట్లనే వారేద్దాం, దాంతో మనకేం పని లేదు, దాన్ని అట్లనే వారేద్దాం. కానీ దీన్ని ఇక్కడ ఎల్సిఎం టైప్లో తీసేసాం, పైన రెండింటిని యాడ్ చేసాం. కానీ మనం ఆల్రెడీ ఇంటెలిజెంట్లం కాబట్టి మనకు ఒక విషయం తెలుసు, 2/√2 ఉన్నదనుకోండి, దాన్ని మనం √2 అని కూడా రాసుకోవచ్చు అని మనకు తెలుసు కదా. ఇట్లా 2/√2 ఉంటే √2 అని రాసుకోవచ్చు కదా. ఇక్కడ మనకు ఏది ఉందో ఇది రూట్ లోపల ఉంది అంతే. ఇట్లుంటే ఇట్లా రూట్ లోపల ఉంటే సపరేట్ ఎందుకు రాసుకోవచ్చో తెలుసు కదా. 2ని మనం √2 × √2 అని రాసుకోవచ్చు. సో కింద ఒక √2కి క్యాన్సిల్ అయిపోతే √2 వస్తుంది, అంతే కదా. 2ని √2 × √2 అని రాసుకుంటాం.
ఇదైతే మీకు తెలిసే కదా, చాలా బేసిక్, అది మీకు అందరికి తెలిసే ఉంటుంది. సో దీన్ని జస్ట్ మనం ఒక రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇది కూడా అట్నే ఉందిగా, అర్రే ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, సూపర్ ఉంది చూడండి, 2 సార్లు అదే ఉంది, 2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. అసలు మనం ఏం చేస్తున్నాం, దేనికి ఈక్వల్ టు అసలు dy by dx ఈక్వల్ టు, షో దట్ dy by dx ఈక్వల్ టు 2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. వచ్చేసిందా, అదేనా మన RHS? ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ తీసుకున్నది దీన్ని ఇట్లా ఈక్వల్ టు RHS అని కాకుండా ఇంకా ఈ డిజైనింగ్ అంతా మీరు చేయండి అబ్బా. ఇక్కడ మనం ఏం చేస్తాం, దేర్ఫోర్ dy by dx ఈక్వల్ టు అని రాస్తాం కదా, దేర్ఫోర్ dy by dx ఈక్వల్ టు 2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అన్నమాట. హెన్స్ ప్రూవ్డ్ అని చెప్పేసి రాసిన ఫైనల్గా అయిపోయింది అంతే. ఇంకా ఇవి మించి ఇంకా ఇవి కాకుండా ఇంకా వెరైటీ రావు మీకు ఎగ్జామ్లో. ఒకవేళ వచ్చినా మీరు చేసేంత టాలెంట్ ఇప్పుడు మీకు వచ్చేసింది. ఓకేనా, రైటా మరి. సో ఇంకా నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ బాయ్.